పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినట్టుగా శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులే కాకుండా ప్రజానీకం అంతా కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలుగా జరుపుకుంటున్నారు. ఈ దేశ ప్రధానిగా వారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు, భూ సంస్కరణలు కానీ, బ్యాంకులను జాతీకరణ చేయటం కానీ, రాజభరణాలను రద్దు చేయటం కానీ, 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాలను తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున ఈ దేశంలో ఉన్నటువంటి సమాజాన్ని అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ఒక సమసమాజ స్థాపన కోసం పునాదులు వేసినటువంటి ఒక గొప్ప ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అంతేకాదు, ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా నిలబెట్టడానికి తను తీసుకున్నటువంటి విదేశీ విధానంలో కూడా భారతదేశానికి ఒక గొప్ప ఔన్నత్యాన్ని తెచ్చినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. బంగ్లాదేశ్ విజయంలో కానీ, ఆనాడు ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకొచ్చినటువంటి అలీన విధానాన్ని పాటిస్తూ భారతదేశం యొక్క ప్రత్యేకతని ప్రపంచ దేశాల్లో కూడా నిలబెట్టిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. తను నిత్యం ఈ జాతి కోసం, ఈ దేశం కోసమే పరితపించేవారు. భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు, సమూహాలన్నీ, అనేక వర్గాల ప్రజానికాన్ని కలిసికట్టుగా ఉంచుతూ జాతిని ఏకతాటిపై నడపటం కోసం తన చివరి రోజు వరకు కూడా ప్రయత్నం చేస్తూ ఈ దేశాన్ని నిలబెట్టిన విషయం కూడా మనందరం ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు దేశాన్ని అస్థిరపరచాలని కొద్దిమంది ఆటంకవాదులు పెద్ద ఎత్తున దేశం పైన కుట్ర జరుగుతున్నప్పుడు ఆ కుట్రను తిప్పికొడుతూ, నాకు నా ప్రాణం కంటే కూడా ఈ దేశమే ముఖ్యం, ఒకవేళ నా ప్రాణం పోయినప్పుడు ఈ దేశ సుస్థిరత కోసం, భవిష్యత్తు కోసం నా ఒంట్లో ఉన్నటువంటి ప్రతి రక్తపు బిందువు కూడా ఈ దేశ బలిష్టం కోసం పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది అని చాలా ధీరోదాత్తతో చెప్పినటువంటి ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అలా చెప్పడమే కాదు, చివరికి ఆ ముష్కరుల తూటాలకు బలై ఈ దేశ సమగ్రత, సమైక్యత కోసం తన ప్రాణాలని పణంగా పెట్టినటువంటి ధీరోదాత్తురాలు, ఒక గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అటువంటి ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో పుట్టడం ఈ దేశ ప్రజలందరికీ కూడా గర్వకారణం. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఇంకా గర్వకారణం, సంతోషకరమైనటువంటి విషయం కూడా. వారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి అనేక సంస్కరణలు తీసుకొని వచ్చి ఆ సంస్కరణల ద్వారా పేద ప్రజల జీవితాల్లో కూడా వెలుగు నింపినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆలోచనలే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మార్గదర్శకం. వారి మార్గమే మా అందరికీ శిరోధార్యం.